రెడ్డి కమ్మ వేలమ ఇట్లా వాళ్ళందరూ కూడా శూద్రులు అనుకుంటున్నారు. కానీ వీళ్ళు ఒకప్పుడు శూద్రులు కాదు. ఈనాటి శూద్రులు ఒకప్పుడు ద్విజులు. ద్విజ అనే కేటగిరీ ఉండేది. ద్విజ అంటే ఏమిటండి, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ముగ్గురికి కూడా కలిపి ద్విజ అనేటువంటి పేరు ఉండేది. ద్విజులు అంటే ఏంటి, అందరికీ కూడా ఆ ఉపనయన సంస్కారం ఉన్నటువంటి వాడు ప్రతి ఒక్కడు ద్విజుడే. పుట్టినటువంటి వాడు పుట్టినప్పుడు మొదటి జన్మ, ఈ జన్మ వేసినప్పుడు రెండవ జన్మ అని. సో ద్విజులు అంటే ఆ విధంగా ఉపనయన సంస్కారాన్ని పొందినటువంటి వాళ్ళు ద్విజులు. సో ఆ ద్విజులు ఎవరు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య. ఈ వైశ్య అంటే ఎవరు, మళ్ళీ కృషి గౌరక్ష వాణిజ్యం. ఈ విధంగా తీసుకుంటే మొత్తం 75% సమాజంలో ఉన్నటువంటి 75-80% ఈ మూడు ద్విజుల కిందకే వస్తారు. మొన్నటి వరకు చాలామంది వైశ్యులు చాలా గొప్ప పండితులు ఉండేవాళ్ళు. మీరు అదేంటి కాళహస్తి స్వామీజీనండి, మన ప్రకాశానందగిరి, ఇట్లాంటి స్వామీజీలు మొన్నటి వరకు వైశ్య దీనిలో చాలామంది ఉండేటువంటి వాళ్ళు. పోనీ శూద్రులు కంప్లీట్గా వాళ్ళంతా డిస్కనెక్టెడా అంటే అది కూడా ఏం కాదు. శూద్రుల్లో కూడా వాళ్ళు కూడా ఎన్నెన్నో వాళ్ళు కూడా భాగవతము రామాయణము ఇవన్నీ చదువుకున్నటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా వేదాంత విషయాన్ని ఈ విధంగా వేదం ద్వారా కాకపోయినా పురాణాల నుంచి, తర్వాత భారతం భాగవతం నుంచి తెలుసుకొని వాళ్ళు కూడా జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. మనం రామాయణంలో చూస్తాం. రామాయణంలో శబరి గురించి రాస్తూ ఆయన ఎవరు కాదండి, మన దానికి కామెంటరీ రాసినటువంటి వైష్ణవాచార్య ఉన్నాడు చూడండి, ఆయన శ్రీధర్ కాదండి, రామాయణ మన వైష్ణవాచార్య ఉన్నాడు కదా, ఆయన రామాయణానికి రాశాడు కదా. జీయర్ కాదులేండి, 300-400-500 కింద ఆయన ఆచార్య ప్రసాదలబ్ధ బ్రహ్మజ్ఞానం అని రాశాడు. ఎవరిని, శబరిని వర్ణిస్తూ ఆయన ఆ విధంగా రాశాడు. నా పేరు సరిగా ఇమీడియట్గా నోట్లో అనేది రావడం లేదు. ఎనివే తిలక టీకా, తర్వాత ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఆ టీకాలతో పాటు మహేశ్వర తీర్థ, ఇంకొక దానికంటే ముందు వచ్చినటువంటి టీకా కాదండి, రామానుజి కాదు. ఎనివే దానిలో ఆచార్య ప్రసాదలబ్ధ బ్రహ్మజ్ఞానం అని ఎవరినన్నాడు, శబరిని అన్నాడు. అంటే వాళ్ళ గురువులు చెప్పినటువంటి గోవిందరాజ కరెక్ట్, ఆ విధంగా తెలుసుకొని ఆమె బ్రహ్మజ్ఞానాన్ని పొందింది అని చెప్పని అంటాడు. విదురుడు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మోక్షాన్ని పొందినాడని శంకరాచార్యులే అపశూద్రాధికరణం అని చెప్పిన బ్రహ్మసూత్రాల్లో ఒక అధికరణంలో శంకరాచార్యులే రాశారు. ఈ విధంగా శూద్రులు వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళకి బ్రాహ్మణుడికి ఎంత గౌరవం ఇవ్వాలనో వాడికి ఇవ్వాలి అని చెప్పని మనకు మహాభారతంలో పలు చోట్ల ఉంది. ఎందుకంటే బ్రాహ్మణ కులంలో పుట్టి వాడికి ఎలాంటి జ్ఞానము లేకపోతే వాడిని శూద్రుడిగా చూడాలి. శూద్ర కులంలో పుట్టి వాడు బాగా చదువుకున్నాడంటే వాడికి బ్రాహ్మణుడిగా ట్రీట్ చేయాలి అని చెప్పి అనేది చాలా చాలా క్లియర్గా చెప్పారు. ఎక్కడ, భారతంలో నహుష ఉపాఖ్యానంలో చాలా చాలా క్లియర్గా చెప్పారు. సో ఇలాంటివన్నీ మనకు ఉన్నాయి. ఇవన్నీ ఉండడం వల్లనే ఆనాడు సమాజం హార్మోనియస్గా ఉన్నారు. పల్లెల్లో అవన్నీ అప్పుడంతా కూడా గ్రామాలు ఎక్కువ కదండి. గ్రామాల్లో అందరూ కూడా చాలా హార్మోనియస్గా ఉన్నారు. ఎందుకంటే అందరూ ఒకడు శూద్రుడు అయినప్పటికీ కూడా వాడు చాలా బాగా అన్ని చదువుకుని ఉండేవాడు, బాగా చదువుకున్నటువంటి వాడు కాబట్టి వాడికి అందరూ గౌరవించేటువంటి వాళ్ళు అనమాట. సో ఇట్లాంటి వాతావరణం ఉన్నది. ఆ వాతావరణంలో ఇప్పుడు మనకు బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత ఇవన్నీ వచ్చింది. దాన్ని బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా ఇది చేశారు, ఏంటి సోషల్ ఇంజనీరింగ్ ఎలా చేశారనే దాని గురించి ఇదివరకే క్లాస్ లెక్చర్ జరిగినట్టుంది ఇక్కడ. దాని గురించి నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. సో దిస్ ఈజ్ ఇన్ బ్రీఫ్ ద పాయింట్. ఇంకోటి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, కులము అనేటువంటిది ఉన్నా లేకపోయినా హిందూ మతానికి పెద్ద తేడా ఏం లేదండి. మనకి ఇప్పుడు ఉన్నటువంటి మోడర్న్ టీచర్స్, ఇప్పుడు అమెరికాలో టీచర్స్ ఉన్నారు. హిందూ మతం గురించి చాలా గొప్పగా చెప్పింది ఎవరు, వివేకానందుడి కంటే ముందు మన భగవద్గీత ఉపనిషత్తులు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ ద్వారాను, పర్షియన్ ట్రాన్స్లేషన్ నుంచి లాటిన్ నుంచి మళ్ళీ ఇంగ్లీషు, ఆ భాషల్లో ద్వారా యూరోపియన్స్కి అందరికి కూడా వెళ్ళింది. సో అలాంటప్పుడు వివేకానందుడి కంటే ముందు అమెరికాలోను ఇంకా మిగతా దేశాల్లోనూ ఇక్కడ హిందూ మతం గురించి వాళ్ళకి తెలుసు. వివేకానందుడి తర్వాత మళ్ళీ ఆ ట్రెడిషన్లో ఉన్నటువంటి చాలామంది స్వామీజీస్, చిన్మయానంద అగైన్ లైక్ దట్. చిన్మయానంద బ్రాహ్మణుడు కాదు, వివేకానందుడు బ్రాహ్మణుడు కాదు. అదే ట్రెడిషన్లో ఉన్నటువంటి వందలాది మంది ఆచార్యులు, ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి వందలాది మంది ఆచార్యులు వాళ్ళు బ్రాహ్మణులు కాదు. కానీ వాళ్ళ ద్వారా హిందూ మతం చాలా స్ట్రాంగ్గా ఉంది. మన పీఠాల ద్వారా కాదు. పీఠాల వాళ్ళు దయచేసి ఏమనుకోకండి, నేనేమని నిందించడం లేదు. పీఠాలు ఉన్నాయి, వీళ్ళు కూడా ఏదో చేస్తున్నారు. పోతే వీళ్ళు కొంచెం లిమిటెడ్గా మడి కట్టుకొని చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఉపనిషత్తులకు గీతకు మడి తీసేసి హ్యాపీగా అక్కడంతా చెప్పింది ఎవరండి, వివేకానందుడు చెప్పాడు. సో నా గోల్ అంతా ఏమిటంటే, మనం ఈ మడి అనేది తీసేసి మనం అందరికీ చెప్పాలి,
పురాణాలు ఇప్పుడు అందరూ బాగా చెప్పినా చెప్పకపోయినా కూడా మనం చెప్పకపోయినా వాళ్ళు తెలుసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చింది, ఇంటర్నెట్లో అన్ని పుస్తకాలు అవైలబుల్గా ఉన్నాయి. ఇంటర్నెట్ ద్వారా పాఠాలు చెప్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామందికి తెలుస్తున్న ఉన్నది. మన వాళ్ళు ఇంకా పీఠాల వాళ్ళు కూడా కొంచెం కిందికి వచ్చి హిందూ మతంలో క్యాస్ట్ అనేటువంటిది లేదు అని ఒక్క మాట అంటే సమాజంలో ఎంతో యూనిటీ వస్తుందండి. సమాజం దాన్ని వాళ్ళు చెప్పడం లేదు. సో దాని గురించి కూడా మనం ఏం చేద్దాం, మన మిస్ఫార్చ్యూన్. సో ఇంతటితో నేను ముగిస్తున్నా, ఎందుకంటే నేను ఈ సబ్జెక్ట్ చెప్పలేదు. నా సబ్జెక్ట్ దాని మొత్తం చాప్టరే ఉంది. హిందూ మత వ్యతిరేక ఆయుధం, కులం అని చెప్పిన పెద్ద చాప్టర్ ఉంది. పోతే ఇప్పుడు 2-3 క్లాసెస్ విన్నా, 2-3 టాక్స్ విన్న తర్వాత దీన్ని సమ్మరైజ్ చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఆ డీటెయిల్స్ లేకంతా వెళ్ళి అక్కడ ఉపనిషత్తులో ఇలా ఉన్నది, బృహదారణ్యకంలో ఇలా ఉన్నది, ఇవన్నీ కూడా కొంచెం అప్రస్తుత ప్రసంగం అవుతుంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ. వీరు విశ్రాంత డీజీపీ, ఇంట్లో కూర్చుంటే వచ్చే పెన్షను, ఆయన పక్కన ఉన్న బలగాలన్నీ చూసుకుంటే హాయిగా ఒక కాలు మీద కాలేజీ కూర్చోవచ్చు. కానీ ధర్మం పట్ల, మన దేశం పట్ల ఆయనకున్న ఆసక్తి, ఒక క్షత్రియుడుగా ఈ వయసులో కూడా వారు పోరాడుతున్నారు. మల్లేష్ అన్నమయ్య గారిని వచ్చి ఓ చిన్న పారితోషికం ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మల్లేష్ తొందరగా. మల్లేష్ గారు ఒక థాట్ లీడరు, తర్వాత ఒక ట్రైనరు. వారు కూడా ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంతో పాటు మా తరఫున కూడా వచ్చిన పారితోషికం ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సమయం అయితే అయిపోవస్తున్నది, కానీ సూర్యనారాయణ శాస్త్రి గారు తర్క వేదాంత పండితులు మన మధ్య ఉన్నారు. ఇది అయిన తర్వాత హెచ్ఎంటీ వాళ్ళు ఒక లైవ్ ప్యానెల్ డిస్కషన్ కోసం వాళ్ళు కూర్చుని ఉన్నారు. కరెక్ట్గా ఒక 7 నుంచి 10 నిమిషాల లోపల తేనేటి విందు తీసుకుని వెనక్కి వచ్చి కూర్చుంటే పండితులు వచ్చి మాట్లాడతారు. నెక్స్ట్ 5 to 10 minutes, 5 కల్లా అందరూ వెనక్కి వచ్చేయండి. ధన్యవాదం.